కలిపి ఎక్కువ ప్రేమలకిది స్తోత్రముల కడమనమంతా మీకిని ప్రియుడగు ఒక్క మనసు తోడా స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి కన్నీరుండదు చావు కష్టములు ఎన్నటి గుండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకులెన్న తరము కాదే స్తోత్రము చేయరే సోదరులారమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగములెన్నో రామ్యమయుడును బాగి తనలేము స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి మరలని చటకూడుదుమో లేదో మనమందరము పరలో మన పరలోకపు తండ్రి తోడనుందుమేమో స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరలోకముని వాక్కులు స్తోత్రములు కలిపి గొర్రె పిల్ల రక్తము విలువచ్చట గొప్పది కాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్నితో చూతుముగా స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి రాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి పరమ తండ్రితో ప్రభుయే సునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగా నొందుము మరిదు తలతు పరలోకమునందు స్తోత్రము చేయరే సోదరులా రమణయాత్మలతో తండ్రి
మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి. అందుకు యేసు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. నేను బ్రతుకుచున్నాను గనుక మీరును బ్రతుకుదు. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విను వారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. అందరము కలిసి కీర్తనల గ్రంథంలోని 23వ సంకీర్తన అప్పగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని 23వ సంకీర్తన అప్పగించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చికల చోట్ల ఆయన పరుణులు చేయించున్నాడు, శాంతికరమైన జలములైతే నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులేదు నీవు నాకు భోజనం సిద్ధపరచు, నూనెతో నా తల అప్పి ఉన్నావు, నాకు నేను నిండి పోవచ్చు. నేను బ్రతుకు దీని మళ్ళీ కృపాక్షేమములే నా వెంట వచ్చి చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసి. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకుడు మహిమ కలుగునుగాక. ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండినట్లు యుగ యుగములు కలుగునుగాక. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు అలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వెతుకుని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రభువు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకును తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, తండ్రి సమానులు ప్రకాష్ రెడ్డి గారు, అన్న మదన్ మోహన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, చేరవచ్చిన పెద్దలకు, నాయకులకు,
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అభిమానులకు, వైఎస్ కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆప్యాయత కలిగిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వందనములు తెలియజేస్తున్నాను. అభిషేక్ రెడ్డి గారు తన జీవితం అంతటిని కూడా ప్రజాసేవకై అర్పితం చేసుకున్న ఒక అభిషక్తుడు. ప్రజాసేవలు తన అభిషక్తకు గుర్తుగా అహర్నిశలు పోరాడినటువంటి ఒక ఆత్మాభిలాష. అంతేకాకుండా అతి చిన్న వయసులోనే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆదేశం పొంది ప్రజలలో మమేకం కావటానికి ఆయన తన జీవితాన్ని అర్పించినటువంటి వాడు. ఆయన ఎంతటి చక్కటి అందమైన వాడో అంత చక్కటి ఆర్టిస్ట్ కూడా. ఆయన రాత ఎంత చక్కగా ఉంటుందనంటే ఇంట్లో ఏ రూమ్లో చూసినా, ఏ గదిలో చూసినా ఆయన రాసినటువంటి దైవ వాక్కులు మనకు ప్రత్యక్షమవుతాయి. అనగా దానిని బట్టి మనం గమనించినప్పుడు ఆయన దైవ భీతి కలిగినటువంటి వాడు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దినదినము అభివృద్ధి చెంది చేసుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడినటువంటి ఒక ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఈ దినాన ఆయన గురించి చెప్పాలి అంటే ఒక సూర్యుడు కూడాను నేడు తల వంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అనగా అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినటువంటి సృష్టి కూడాను ఒక్కసారి ఆకాశం వైపు చూడండి, ఆ సూర్యుడు కూడా తల వంచుకున్నాడు. అనగా తన ప్రభావాన్ని, తన ప్రకాశాన్ని తాను సంపూర్ణంగా ప్రకాశింపలేకపోతున్నాడు. ఒక చంద్రుడి వలె